హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జార్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు నేను ఫ్లోర్ రంగోలీ తయారు చేస్తున్నాను. వీటిని తయారు చేయడానికి నేను ఇక్కడ వూలుని యూజ్ చేస్తున్నాను. ఇవి 6 కలర్స్ తీసుకున్నాను. ఫెస్టివల్స్కి, ఫంక్షన్స్కి వీటితో మన ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు. వాడకుండా వేస్ట్గా ఉన్న ఓల్డ్ సీడీస్ని తీసుకున్నాను. సీడీస్ లేకపోతే ఒక అట్ట ముక్కను తీసుకొని దాని మీద ఒక ప్లేట్తో మనకి ఏ సైజు కావాలో రౌండ్గా కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ యూజ్ చేయకుండా ఉన్నాయండి. బ్యాంగిల్స్ తీసుకున్నాను. టేపు, పెన్ను, సీజర్స్, డెకరేషన్ కోసం ముత్యాలను తీసుకున్నాను. ఒక నీడిల్ కావాలి, ఇలా సన్నగా ఉన్న నీడిల్ కావాలి. ఫెవికాల్ కానీ ఏదైనా గ్లూ తీసుకోవచ్చు. ఇలాంటి ఒక అట్టనైనా తీసుకోవచ్చు, లేకపోతే ఒక లాంగ్ నోట్ బుక్ని తీసుకోవాలి. ఇప్పుడు వూలుని తీసుకొని ఈ అట్ట చుట్టూ 100 రౌండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లు చుట్టుకోవాలి. ఇలా 100 రౌండ్స్ చుట్టుకొని పాంపామ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా ఒక పెన్ తోటి టిక్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న వూల్ పీస్ని కట్ చేసుకుందాం. ఈ వూల్ పీస్ తోటి మనం ఎక్కడైతే టిక్ చేసుకున్నామో ఆ ప్లేస్లో అన్ని 100 రౌండ్స్ కింద నుంచి తీసుకొని ఇలా టైట్గా నాట్ వేసుకోవాలి. వీటి కాస్ట్ బయట కానీ ఆన్లైన్లో కానీ 1000 అబవ్ ఉందండి. మనం ఇంట్లో చేసుకుంటే 150 రూపీస్ కూడా కాదండి. ఇది చాలా ఈజీగా, సింపుల్గా వీటిని తయారు చేసుకోవచ్చు మనం. మీకు కూడా ఈ రంగోలీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం టిక్ చేసుకున్న అన్ని ప్లేసుల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నాట్ వేసుకోవాలి. వన్ ఇంచ్ గ్యాప్ తోటి అన్ని ప్లేసుల్లో నాట్ వేశాను. అట్టకు రెండు వైపులా, అటువైపు ఇటువైపు ఇలా నాట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 నాట్ల మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. అన్ని రౌండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇలా కట్ చేస్తే ఇలా పొడవుగా వచ్చింది. ఇప్పుడు రెండు వైపులా టర్నింగ్స్ దగ్గర నాట్ వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు 2 నాట్ల మధ్యలో ఈక్వల్గా ఉంచుకొని అటువైపు ఇటువైపు మధ్యలో కట్ చేసుకోవాలండి. అన్నింటినీ కట్ చేసేసాను. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా అనుకొని ఎక్స్ట్రా ఉన్న వూలుని ట్రిమ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ట్రిమ్ చేసుకోవాలి. ఇలా నేను అన్ని 6 కలర్స్ పాంపామ్స్ తయారు చేశానండి. ఇప్పుడు 4 బ్యాంగిల్స్ తీసుకొని వీటిని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. వీటిని ఇలా స్టిక్ చేసి డ్రై అయ్యే వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ 4 బ్యాంగిల్ స్టిక్ అయ్యి ఒక బ్యాంగిల్ అయింది. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి వూలుని చుడుతున్నాను. ఈ బ్యాంగిల్స్ని సీడీ మిడిల్లో పెట్టడానికి డెకరేషన్ చేస్తున్నాము. మనం రంగోలీ తయారు చేయడానికి 7 బ్యాంగిల్స్ పడతాయి. చుట్టూ 6 బ్యాంగిల్స్, మిడిల్లో ఒక బ్యాంగిల్, మొత్తం 7 బ్యాంగిల్స్ తయారు చేయాలి ఇలా.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాంగిల్స్కి ఊలను చుట్టుకోవాలి. ఇలా చివరి దాకా చుట్టి లాస్ట్కి ముడి వేసుకోవాలి. ఇలా ఊలు చుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ముత్యాలను కుడదాం. ఈ ముత్యాలను కుట్టడం కోసం ఒక నీడిల్ని తీసుకొని ఈ ఊలుకి ఎక్కించుకోవాలి. ముత్యాలన్నీ పై వైపుకు వచ్చేట్లు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గుచ్చుకొని నాటు వేసుకోవాలి. ఇప్పుడు ముత్యాన్ని నీడిల్కి తీసుకొని నీడిల్ను బ్యాంగిల్ కింద నుండి పైకి తీసుకోవాలి. ముత్యం పక్క నుండి ఇలా లూప్లో నుంచి పైకి వచ్చేట్లు లాగాలి. ఇలా ముత్యంతో ఒకసారి నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముత్యం లేకుండా సేమ్ ఇలానే ఒక నాటు వేసుకోవాలి. ఇలా ఒకసారి ముత్యంతో ఒకసారి ముత్యం లేకుండా ఇలా నాటు వేసుకుంటూ బ్యాంగిల్ చుట్టూ అల్లుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్ మొత్తం ముత్యాలు అల్లేసాం కదా. ఇప్పుడు నీడిల్ను వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ వేసిన ముత్యంలో నుంచి ఇటువైపుకి తీసుకొని రావాలి. ఇలా ఇటువైపు తీసుకొని రావడం వల్ల ముత్యాలన్నీ ఒకే వరుసలో నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పూలని రెండు వైపులా తీసుకొచ్చి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక సీడీ తీసుకోవాలి. ఈ సీడీకి మిడిల్లో మనం తయారు చేసుకున్న బ్యాంగిల్ను గ్లూతో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ చుట్టూ మనం చేసుకున్న పామ్స్ పింక్ కలర్ని స్టిక్ చేస్తున్నాను. 6 డిఫరెంట్ కలర్స్ తోటి 6 సీడీలను ఇలా డెకరేషన్ చేశాను. చుట్టూ ఉన్న అన్ని కలర్స్ను యూజ్ చేస్తూ మిడిల్లో డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ కోసం ఈ సీడీల కంటే కొద్దిగా పెద్దగా ఉన్న సర్కిల్ను కట్ చేసుకోవాలి. ఈ సర్కిల్ మన ఇంట్లో వాడే ప్లేట్తో ఏ సైజు కావాలో ఆ సైజు సర్కిల్ను కట్ చేసుకోవచ్చు. నేను మిడిల్లో కేక్కి బేస్గా వచ్చింది ఈ కార్డ్బోర్డు, దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మిడిల్లో సీడీని స్టిక్ చేశాను. సీడీ మీద బ్యాంగిల్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు అన్నింటినీ స్టిక్ చేసుకోవాలి. దీపావళి పండుగ వస్తుంది కదా, ఇలా తయారు చేసుకొని మన ఇంటిని డెకరేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి, ఏమీ కష్టం ఉండదు. మీరు తయారు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుందన్స్ వద్దు అనుకుంటే పామ్స్నైనా స్టిక్ చేసుకోవచ్చు. నేను కుందన్స్తో ఒకసారి డెకరేషన్ చేశాను, పామ్స్తో కూడా డెకరేషన్ చేసి చూపిస్తాను. ఇలా పెద్దది మిడిల్లో పెట్టుకొని చుట్టూ సీడీలను పెట్టుకుంటే మన రంగోలీ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనిలో డెకరేషన్ కోసం దీపాలను పెడదాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ దీపాలను వీటి మిడిల్లో పెడుతున్నాను. ఇలా ప్లెయిన్గా ఎలక్ట్రికల్ దీపాలు పెడితే అంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఈ దీపాలను కూడా గ్లిట్టర్ కలర్స్ తోటి డెకరేషన్ చేద్దాం. అందుకని వీటికి ఫెవికాల్ని అప్లై చేసి గ్లిట్టర్ పౌడర్ని ఇలా చల్లాను. ఇలా ఎలక్ట్రికల్ దీపాలను కలర్స్తో డెకరేషన్ చేశాను. బాగున్నాయి కదా. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మిడిల్లో కుందన్స్తోనే కాకుండా పామ్స్తో కూడా డెకరేషన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.